హెబ్రీ పత్రిక 21వ వచనంలో, విశ్వాసమును బట్టి యాకోబు ఆ ఆవాస కాలమున నందు లేక మరణదినమందు యోసేపు కుమారులు ఒకరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు ఆనుకొని దేవునికి నమస్కారం చేసినని మాటను మనం విన్నాం. ప్రియులరా, తన ఈ సందర్భం వాస్తవానికి వాక్యంలో మనం చదువుతున్నప్పుడు యోసేపు ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు యాకోబు కబురు పంపించాడు. ఎవరికి? యోసేపు గారికి. బాబు, నేను మరణ పడకెక్కాను కనుక నేను చచ్చిపోక మునుపు నీ కుమారులను చూడాలని నా ఆశపడుతున్నాను. సో కనుక నీ కుమారులను తీసుకొని కబురంపించినప్పుడు మనం చదువుతున్నాం బైబిల్ గ్రంథంలో, యోసేపు బయలుదేరి తన తండ్రి అయినటువంటి యాకోబు దగ్గరకు వచ్చినట్లు రాయబడింది. ప్రియులరా, అక్కడ ఎఫ్రాయిమును మనం చదువుతున్నాము మనష్షేని, యోసేపుకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులను యాకోబు దీవించినట్లు చరిత్ర రాయబడింది. అక్కడ పిల్లల్ని కౌగిలించుకొని అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు యాకోబు పలకటం మనం చూస్తాం. సో ఇది సన్నివేశం. అయితే దానికి ముందు మనం చదువుతున్నాము, ఈయన కర్రను ఎందుకు ఆధారం చేసుకోవలసి వచ్చిందనేది నేను లాస్ట్ వీక్ కంక్లూజన్ ఇచ్చాను. ఈ వారం మరింతగా దేవుని యొక్క వాక్యంలో విందాం. ఈరోజు నేను కొంచెం ముందుకు తీసుకోవడానికి గల కారణం కూడా కొంత ఈరోజు ఆ సబ్జెక్ట్ అవజేద్దామని తీసుకున్నాను. కనుక దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. చదవబడినటువంటి లేఖన భాగం నుంచి యాకోబునకు కర్ర ఎందుకు ఆధారం కావాల్సి వచ్చింది? ప్రియులరా, ముసలితనమైనందుకు యాకోబునకు కర్ర ఆధారం కాదు. పెనుయేలు దగ్గర దేవుడు దర్శించినప్పుడు తొడగూడు ఉసిలిందని, నరము విరిగిందని, నేటి వరకు ఇశ్రాయేలీలు నరమాంసమును అనగా నరముకున్నటువంటి తొంటిలో ఉన్న నరమాంసం అంటే మనుషులు నరం అంటే అట్లా వెళ్ళొద్దు మీరు, ఏదైతే వేయినుందో నరానికి సంబంధించినటువంటి మాంసాన్ని వారు తినరు అన్నటువంటి ప్రస్తావన మనము నేర్చుకుంటూ వచ్చాం. దేవుని యొక్క వాక్యాల నుండి ఈ మాటలు గుర్తు చేస్తూ, ప్రియులరా, లాస్ట్ వీక్ 2 విషయాలను గుర్తు చేశాను. ఈ వారం 3వ విషయంలోకి నేను వస్తాను. ప్రియులరా, చేతి కర్ర యాకోబునకు ప్రియులరా నిస్సహాయతను గుర్తు చేస్తుంది. కర్ర ఎప్పుడు మనం తీసుకుంటారు, పెద్దవారు ముసలివారిని మనం చూస్తాం. చేతిలో ఈనాడు ఒక వెరైటీ స్టిక్స్ వచ్చాయి, హ్యాండ్లెస్ ఇప్పుడున్నాయి. కానీ పూర్వకాలంలో యాకోబు లేక వారందరి దగ్గర వీరందరూ కూడా గొర్రెల కాపరులు. సో వీరు గొర్రెల కాపరులు కనుక ప్రతి వాని దగ్గర దుడ్డు కర్ర ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి, దుడ్డు కర్ర ఉంటుంది. ఈ గొర్రెల కాపరులు ఎవరి దగ్గరైనా సరే ఈ కర్ర ఉంటుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మోషే గురించి కూడా ప్రభు అడిగాడు, మోషే నీ చేతిలో ఏముందయ్యా అన్నాడు. మోషే ఏం చెప్పాడు? అయ్యా, నా చేతిలో కర్ర ఉంది, దాన్ని తీసుకువెళ్ళి ఏటి పాయల మీద కొట్టు, ఆ కర్రని తీసుకువెళ్ళి ఫరో ముందు పడవే, ఆ కర్రనే నీవు ఆకాశం వైపు చూపించు. నేను వాక్యలో ఏం గుర్తు చేస్తున్నానంటే, కర్రలో జీవం లేదు, దెర్ ఇస్ నో పవర్, దాంట్లో ఏం శక్తి లేదు. కానీ దేవుని యొక్క మాటలో శక్తి ఉంది. ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు వాక్యాన్ని చదువుతున్నటువంటి మనలో కూడా యాకోబు జీవితాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళుతున్నప్పుడు యాకోబునకు కర్రెందుకు అవసరమై ఉండవలసి వచ్చింది? ప్రియులరా, ఎందుకు ఇది అతనికి ఆధారమైందంటే, వాక్యలో మనం చదువుతున్నాం, ఎబోకురేవు దాటిన దగ్గర పెనియేలనేటువంటి ప్రాంతంలో ఒక రాత్రి ఒక మనుషుడు దేవునితోనూ దేవుని దూతతోనూ పోరాడి గెలిచి, ప్రియులరా, తొడగూడు వసిలినను అతడు పట్టు విడవక దేవుని ఆశీర్వాదము కొరకు ఎదురు చూశాను. ఇది కాన్సెప్ట్. అక్కడ మనం చదువుతున్నాం, తెల్లవారుతున్నప్పుడు దూత చాచి ఒకటి తొంటి మీద కొట్టిందంట. ఎవరిని? యాకోబుని. తొంటిగూడు కొట్టినప్పుడు ఈ నరము విరిగిపోయింది. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఏంటంటే, ఈడ్చుకుంటూ పాదాలను పట్టుకొని వెంబడిస్తానే ఉన్నాడు. ప్రియులరా, తొంటి విరిగిపోయింది, ఒక పక్క నడవలేని పరిస్థితి. అయినా యాకోబు పట్టు వదలలేదు. ఆ సమయంలో గొర్రెల కాపరి కనుక తన చేతిలో మనం చదువుతున్నాం,
ఇతనికి కర్ర ఆధారము కావలసి వచ్చింది. నేను గుర్తు చేసినటువంటి మాటల్లో ప్రియులారా, మూడవ విషయాన్ని లాస్ట్ వీక్ 2 చెప్పాను. తన మూర్ఖ చిత్తము విరగ్గొట్టబడింది పెనియేలు అనేటువంటి ప్రదేశంలో. ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని మనము చదువుకుంటూ వెళుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం నుంచి పెనియేలు దగ్గర అతడు తొడగూడు వసిలిందని, తర్వాత రెండవది తన మూర్ఖ చిత్తము వలన విరిగిందని, అలాగనే మూడవదిగా నేను గుర్తు చేస్తున్న ఈ దినమందు తన చేతి కర్ర యాకోబునకు ఎంతో సహాయకరంగా మారింది. ఇది దేన్ని గుర్తు చేస్తుందంటే, యాకోబు ఇంత టాలెంట్ పరుడైనా బట్ మనం చదువుతున్నాం, ఒక టయానికి వచ్చేసరికి, సమ్ ఏజ్ వచ్చేసరికి తనకు కర్ర ఆధారం కావలసి వచ్చింది. మనిషి జీవితంలో కూడా వయస్సులో ఉన్నప్పుడు ఒక బలం ఉంటుంది కదండి. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వారికి బలం ఉడికిపోతుంది. యవనస్తులు ఉన్నప్పుడు వారికి ఒక రకమైన బలం ఉంటుంది. ప్రియులారా, చిన్నపిల్లల్లో వారికి ఒక సౌందర్యం ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డేస్కి వచ్చేసరికి హ్యూమన్ జీవితం ఎలా ఉంటుందంటే, సొగసు ఉండదు, సౌందర్యం కోల్పోతారు, అందమంతా వెళ్ళిపోద్ది, శరీరం అంతా ముడతలు పడిపోతుంది. ఇతను ముసలివాడని ఊరికనే ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు యాకోబు జీవితంలో కూడా మనం చదువుతున్నాం, తన జీవితంలో మూర్ఖ ప్రవర్తన, ప్రియులారా మోసగించుతనము, దేవునికి ఎదురాడిన తత్వాలు, మాట వినకుండా పరిగెత్తినటువంటి పరిస్థితులు, ఎన్నో శ్రమలు అనుభవించి చివరికి ఎంప్టీ ప్రభునందు ప్రియులారా వ్యక్తిగా నిలబడ్డాడు. ఆ రాత్రి ఒకే ఒక వ్యక్తిగా మనం చదువుతున్నాము. ఈ 2 మందలుగా చేసి పంపించేసి తన మామతో తన అన్నతో సమాధానపడి ఒక్క రాత్రి పోరాటానికి నిలబడినటువంటి ప్రత్యేకమైన దినం అది. అక్కడి నుండి ప్రియులారా బహుశా యాకోబు జీవితము సరైనట్లుగా కనబడుతుంది. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, దాన్ని కంప్లీట్ చేయండి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పీకి పారవేసి 2 కళ్ళు కలిగి నువ్వు నరకంలో పడే కంటే 1 కన్ను కలిగి నువ్వు రక్షింపబడటం మేలు అని సువార్తలో మనం చదువుతున్నాం. సేమ్ యాకోబు జీవితంలో కూడా ఇలాంటి సన్నివేశమే కనబడుతుంది. అవయవాలు బాగున్నప్పుడు, సంతోషంగా, సమాధానంగా, బలము, ఆరోగ్యం ఉన్నప్పుడు తన కొరకు పరిగెత్తాడు. తన మనసుకు నచ్చిన దాన్ని తెచ్చుకోవడానికి ప్రాకులాడాడు. 20 సంవత్సరాలు అరణ్యములో ప్రియులారా గడపడానికైనా ఇష్టపడ్డాడు, కానీ దేవుడు చెప్పిన బేతేలుకు మాత్రం తిరగలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, తొడగూడు వసిలిపోయినా ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టనని చెప్తున్నాడు. ప్రియులారా, తొంటి నరము తెగిపోయినా, నడవడానికి ఆస్కారం లేకపోయినా, కానీ యాకోబట కర్రను ఆధారం చేసుకొని ఆ దినమందు యోసేపు కుమారులను దీవించి కర్రను ఆధారం చేసుకొని ఆయన దేవునికి నమస్కారం చేయడానికి, వర్షిప్ చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రియులరా మాటలను మనము జాగ్రత్తగా వినాలి. కర్ర మనుషునకు ప్రియులరా అనగా యాకోబునకు యాకోబు నిస్సహాయ స్థితిని మన గుర్తు చేస్తుంది. ప్రియులరా, అతను కర్ర లేకపోతే నిలబడే వ్యక్తిగా కనబడటం లేదు. ఎందుకంటే తొడగూడి అసలు మెయిన్ ఆధారము ఊడిపోయింది. మీ అందరికీ తెలుసు, మన కింద కాలి గిలక దగ్గర అక్కడ దాన్ని ఏమంటారు, అక్కడ ఒక మాట రాయబడి ఉంది. యాకోబు తన పిల్లల గురించి చెప్తూ, నాయనా నీవు గాడిదలో గుర్రాలు సంథింగ్ అక్కడ గుదికాలు నరాలను కోసిన వ్యక్తిరో బాబు అని చెప్తాడు యాకోబు. అంటే గుదికాలు నరం తెగితే గనక నడవడం కష్టం. ప్రియులారా, వారు వాక్ చేయడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. యాకోబు జీవితం కూడా సేమ్ యాస్టీస్గా అలానే ఉంది. హీఈస్ అనేబుల్ టు వాక్, నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో తనకు ఆధారమైంది కర్రను ఆధారముగా దేవుడు చూపించి, ఈ కర్రను ఆధారం చేసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి అతడు ముందుకు వచ్చాడు. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యమైనటువంటి విషయాలు ప్రియులారా దేవుడు బయలుపరిచాడు. దేవుణ్ణి ఆరాధించడానికి దాన్ని ఏమంటారు, రోగమో లేకపోతే అవయవ లోపమో అడ్డుగా ఉండకూడదు. ప్రియులారా, కొంతమంది దేవుని సన్నిధికి మానేయడానికే చాలా అడ్డుబండ్లు పెట్టుకుంటారు.
పెళ్ళని, మెచ్యూర్ ఫంక్షన్స్ అనో, లేకపోతే ఏదో తలనొప్పనో, కాలు నొప్పనో, కన్ను నొప్పనో, వాటెవర్. మనుషులు కొంతమంది సాకులు అడ్డం పెట్టుకుంటారు. ఆస్తి లేదనో, అంతస్తు లేదనో, భర్త తిట్టాడనో, అమ్మాయి కలగలేదనో, లేకపోతే కూరగాలేదనో, లేకపోతే భోజనం అవ్వలేదనో, టైంకి పాస్టర్ గారు ముందుగానే మొదలు పెట్టాడు అన్నది ఇదొక సాకు. మళ్ళీ అంటే నేను లేట్ చేశానని ఎవరు చెప్పరు. ఎప్పుడు కూడా ఏంటంటే మనకున్నటువంటి అన్ని కూడా ఎఫర్ట్స్ ఎదుటోళ్ళ మీద పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. యాకోబుకి తొంటిగూడు వసిలిన దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం అది అడ్డుబండగా లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. బైబిల్లో మనము చదువుతున్నాము ప్రియులరా, ఈ భాగములో తనకు కర్ర ఆధారమైంది, దాన్ని ఆధారం చేసుకొని తన మరణ దినమందు ఆవాస కాలమున, ప్రియులరా మనం చదువుతున్నాం, ఆవాస కాలమున అతడు దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి తీర్మానం చేసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రియులరా, ఇది మనకి ఏం గుర్తు చేస్తుందంటే, యాకోబునకు కర్ర ఏ రీతిగా ఆధారమో నాటి దేవుని ప్రజలమైన మనకు దేవుడు అలాగా ఆధారమై ఉన్నాడు. చెప్తారా? దేవుడు నాకు ఆధారం అని చెప్పండి. దేవుడు నాకు ఆధారం. యాకోబునకు కర్ర చాలా ప్రాముఖ్యమైంది. తన చేతిలో కర్ర లేకపోతే ఏ రీతిగా నడవడో, నాడు మన జీవితాల్లో కూడా దేవుడు లేకుండా మనం ముందుకు సాగడం కష్టం. చాలా ఈ మంచి మాటను గుర్తు చేసుకోవాలి మనం. ఇతనికి స్టిక్ లేకపోతే నడవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు మనకు ఆధారం కాకపోతే గనక ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడం కష్టం. ఏమంటే, సినిమా చూస్తూ ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగించగలమా సార్? సాగించగలమా? లేకపోతే అబద్ధాలను, బూతులను చెప్తూ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగించగలమా? ఇంతకుముందు చెప్పినట్టు గుర్తుంది, చాలాసార్లు ఒక వ్యక్తిని నేను అడిగాను, ఏమయ్యా దేవుని ఆలయానికి ఎందుకు రావు, అన్నిటికీ బాగానే వెళ్తున్నావుగా అన్నాను నేను. ఆయన నాకు విచిత్రమైన సమాధానం చెప్పాడు. ఒక అతను ఏమన్నాడంటే, మా గుడికి వెళ్తే ఇవేం పట్టించుకోరండి అన్నాడు ఆయన. లేదా నేను ఏదైనా ఇంకొక దానికి వెళ్తే అక్కడ నాకు ఎటువంటి భయం అనేటువంటి ఫీలింగ్ రాదండి అన్నాడు. కానీ చర్చికి వస్తే మాత్రం దేవుడున్నాడు అనేటువంటి ఫీలింగ్ వస్తుందంట. అందుకేనండి నేను చర్చికి రాలేకపోతున్నానండి అన్నాడు ఒక అతను. అంటే లోకంలో కొన్ని ఉన్నాయి దైవారాధన సంబంధమైనవి, వాటికి వెళ్తే ఎటువంటి ఫీలింగు లేదు. కానీ దేవుని ఆరాధించడానికి వస్తే మాత్రం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్, ప్రియులారా, మనుషుని జీవితాన్ని నువ్వు పాపివి లేక నువ్వు దోషివి, నీ జీవితం మంచిది కాదని గుర్తు చేస్తుంది. అందుకే దేవుని సన్నిధిలో ఈ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని మనుషులు కడ వరకు కొనసాగించలేకపోవడానికి ఇట్ ఈస్ ద మెయిన్ కాజ్గా ఉంది. వాక్యంలో మనము చదువుతున్నాము ప్రియులారా, ఈ ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళడానికి దేవుడు మనకు ఆధారం కావాలి. ఈరోజు ఇదే నేను గుర్తు చేస్తున్నాను. కానీ మనుషులు చాలా సమయాల్లో హోప్లెస్గా బ్రతుకుతున్నారు. ఒక ఫిలాసఫర్ అన్నాడు, హ్యూమన్స్ ఆల్వేస్ హోప్లెస్ అంట. మనుషులు బ్రతికే విధానము చాలా సమయాల్లో, చాలా సందర్భాల్లో ప్రియులారా నిస్సహాయితలోనే బ్రతుకుతున్నారు. దేవుని యొక్క వాక్యాలు మనము చదువుతున్నాము, చాలా శ్రేష్టమైనటువంటి మాట. దేవుడు మనకు ఆధారమై ఉన్నాడు అన్నటువంటి కాన్షియస్ మనకు రావాలి. దేవుడు మనకు తోడున్నాడు అన్నటువంటి ఆలోచన మనకు రావాలి. ఈ ఆత్మీయ జీవితాన్ని మనం నరాలు బిగబట్టుకొని మనం ప్రయాణం చేయలేం. స్వామీజీ హిమాలయాల్లో ముళ్ళ మంచం మీద కూర్చున్నాడట. ముళ్ళ మంచం మీద కూర్చున్న తర్వాత ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడంట, స్వామి నేను ఈ బాధలు భరించలేకపోతున్నాను, నాకేదైనా సులువైన మార్గం చెప్పు అన్నాడట. ఓరి పిచ్చోడా, అది తెలియక నేను 10 ఏళ్ళయింది హిమాలయాల్లోకి వచ్చి, ముళ్ళ మీద కూర్చున్నా కానీ నాకు ఇంకా అది బోధపడలేదురా అన్నాడట. నా మాట అర్థమవుతుందండి? హిమాలయాల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి, అయ్యా జీవిత పరమార్థం నాకు బోధించిన ఆయన అడిగితే, అది తెలియకేరా బాబు, నేను ముళ్ళ మంచం మీద కూర్చున్నాను, నాకు ఇంకా బోధపడలేదన్నాడట. ఈరోజు మనుషుని జీవితాలు గందరగోళం, అగమ్యగోచరం, అనేకమైన విషయాల్లో చస్తూ బ్రతుకుతూ లెగుస్తూ ప్రయాణం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో యాకోబునకు కర్ర ఏ రీతిగా ఆధారమై దేవుణ్ణి ఆరాధించడానికి ఆస్కారమైందో
ఈ రోజుల్లో మనకి దేవుడు మనకు ఆధారం అవ్వాలి. ఎందుకే అంటున్నాను, సినిమా చూస్తూ దేవుణ్ణి ఆరాధించడం కష్టం. ప్రియులారా, బూతులు తిడుతో తగాదలాడుతూ దేవుణ్ణి ఆరాధించడం కష్టం. ఒకవేళ ఇట్లాంటివి చేసినా దేవుని ఆలయంలోకి వచ్చేటప్పుడు నువ్వు దుఃఖ స్వరముతో రావాల్సిందే కానీ భుజాలు ఎగరేసుకోనో కాలర్లు ఎగరేసుకొని రావడానికి వీల్లేదు. నిన్నలాగుండమని ఎవరు చెప్పరు. దేవుని ఆలయంలో కడుగు పెడుతూనే ఆటోమేటిక్గా నీ ముఖ కవళికలు మారిపోతాయి. ప్రియులారా, హృదయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన నీలో మొదలవుతుంది. దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నాం. ప్రియులారా, అలాంటి పశ్చాత్తాప హృదయముతో దేవుని యొక్క సన్నిధిలో కనబడటానికి మనం ఇష్టపడాలి. ఒక చిన్న కథను చదివాను. ప్రియులారా, మనుషులు చాలాసార్లు నిస్సహాయ స్థితిలో ఉంటారనే దానికి గుర్తు చేస్తూ ఒక చిన్న జింక కథను నేను చదివాను. ప్రియులారా, ఒక జింక ప్రెగ్నెంట్గా ఉందట. దానికి పిల్లలు కనే సమయం ఆసన్నమైంది. ఆసన్నమైనప్పుడు ఎప్పుడైనా జంతువులు చాలా తెలివి కలిగినవి. మీరు ఈవెన్ మీ ఇంట్లో తిరిగే ఎలుకలైనా చూడండి, వాటి పిల్లల్ని ఎంత సేఫెస్ట్ ప్లేస్లోకి తీసుకువెళ్ళి అవి పెడతాయో మీరు గ్రహించాలి. ప్రియులారా, పిల్లిని కూడా చూడండి. పిల్లికి ఒక సామెత ఉంది, పిల్లి 7 ఇళ్ళు తిప్పుద్దంట. ఎవరు ఐడెంటిఫై చేయకుండా వాటి బర్త్ ప్లేస్ని 7 ఇళ్ళు మారుస్తుందంట. అది ఈరోజు ఒక ఇల్లు, రేపు ఒక ఇల్లు, అట్లా అవి పెద్ద అయ్యేంత వరకు అది తిప్పుతూనే ఉంటుందట, శత్రువులు బారిన పడకుండా. జంతువులు చాలా తెలివి కలిగినవి. సో ఈ డీర్ జింక కూడా వెతుకుతూ ఉంది ఎక్కడ పిల్లలను కనాలన్నటువంటి సందర్భంలో. పైన భయంకరమైనటువంటి నల్లటి మేఘామృతం అయిపోయింది. పైన చక్కగా నల్లటి మబ్బులు వచ్చేసాయి. మబ్బులు వచ్చినప్పుడు వారు కురిసే పరిస్థితులు ఉంది. పైన ఆకాశం వైపు చూసినప్పుడు ఇలాంటి క్లైమేట్ పరిస్థితి దానికి అర్థమైంది. ప్రియులారా, ఇది ప్రయాణం చేయటం మొదలుపెట్టింది. ఒక ప్రాంతానికి వెళ్ళిందట. ఆ ప్రాంతం ఇది సేఫ్ అనుకున్నటువంటి పరిస్థితులకి అక్కడ భయంకరమైనటువంటి కారు చిచ్చు మొదలైంది. అడవుల్లో, మాకు సోషల్ స్టడీస్లో అడవుల్లో కారు చిచ్చు ఎట్లా మొదలవద్దో చెప్పారు. నాకు చాలా బాగా గుర్తుంది. ప్రియులారా, ఎండాకాలంలో చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి. అడవుల్లో ఎవరుంటారు సార్? ఏం జంతువులైన బీడీలు సిగరెట్లు తాగుతాయా? తాగవు కదా. సో నిప్పెట్లా వస్తుంది? మా సోషల్ టీచర్ ఒక ఆమె గుర్తు చేసి నాకు బాగా గుర్తు. ఎండాకాలంలో చెట్లు రాపిడి వలన, ప్రియులారా, దాని మధ్య పుట్టినటువంటి వేడి వలన, కొన్ని రోజులో లేకపోతే కొన్ని గంటలో జరిగేటువంటి ప్రక్రియ వలన దాంట్లో సహసిద్ధంగా రాపిడి మొదలై వేడి పుట్టి నిప్పు దాంట్లో ఫామ్ అయి అది అడివంతా కూడా మరి వ్యాపించేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో కారు చిచ్చు మొదలైంది. ఈ జింక దాన్ని పరిస్థితిని చూసి ఒకవేళ నేను పిల్లల కంటే నా పిల్లలు కూడా ఇక్కడ చచ్చిపోతాయి అనుకుంది. కనుక అది ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి ప్రయాణాన్ని కట్టింది. ప్రియులరా, ఇప్పుడు కూడా జంతువులు మనకంటే తెలివని చెప్పాను. జంతువులు నివాసానికి ప్రియులరా ప్రాముఖ్యంగా ఎంచుకునే ప్రదేశం నీళ్లు కలిగినటువంటి ప్రాంతాలు. మనుషులు కూడా నాగరికత వారి మనుగడ కొరకు నదులను లేక ప్రాంతాలను ఎన్నుకున్నట్లు చరిత్ర మనకు రాయబడి ఉంది. సో ఇది ఒక నదీ ప్రాంతాన్ని ఎన్నుకుందట ప్రియులరా. ఎందుకంటే అక్కడికి వచ్చి కారు చిచ్చు ఆగిపోయిద్ది అనుకుంది. సో ఆ ప్రాంతానికి వచ్చింది. ఈ ప్రయాణం చేసినటువంటి అలసట మీదట దాహం అవుతుంది. దానికి నదిలో నీళ్లు తాగడానికి ప్రయత్నం చేసి అటు పక్కగా ఏదో శబ్దం అవుతున్నప్పుడు చూసిందట. ప్రియులరా, పొదల్లో మంచి వేటగాడు తన అంబులను పట్టుకొని ఈ జింక వైపు గురి చూసి తాను 1, 2, 3 అనే దానికి వదలడానికి సిద్ధంగా ఉన్నాడు. సో దీనికి హవాక్ అయింది. సో నేను దానికి ఆపోజిట్లో పారిపోదామనేటువంటి పరిస్థితిని అది తీర్మానం చేసుకొని దాని ఆపోజిట్ చూసేసరికి పక్కన భయంకరమైనటువంటి సింహం పొదల్లో దాగి ఉంది. ఒక పక్క కారు చిచ్చు మొదలైంది, ఒక పక్క వేటగాడు ఉన్నాడు, మరొక పక్కేమో సింహం ఎదురు చూస్తూ ఉంది. దానికి మిగిలింది ఒకే ఒక ప్రదేశం, ఈ నీళ్ళలో నుండి అది వెళ్ళాలి. ఇది బాగా డీప్గా ఉంది కనుక
భయంకరమైనటువంటి మొసళ్ళు కలిగినటువంటి ప్రదేశం బహుశా అది. సో దీనికి అన్ని విధాల ఎటు తావు లేదు వెళ్ళడానికి. ప్రియులారా, ఒక పక్క కారు చిచ్చు, ఒక పక్క ఏమో వేటగాడు, ఒక పక్క కొదమసింహం, మరొక పక్క డీపెస్ట్ కలిగినటువంటి నది ఉంది. ఇది తప్పించుకోవడానికి హోపే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా అది ఒకటే తీర్మానం చేసుకుందట, నేనెందుకు ఇలాంటి స్థితిలో అధైర్యంగా ఉండాలి? ఒకవేళ మరణం వచ్చినా సరే దాన్ని ఎదుర్కోగలిగినటువంటి వ్యక్తిగా నేను ఉండాలని అది తల వంచి నీళ్లు తాగడానికి తీర్మానం చేసుకున్నాడు. ప్రియులరా, వేటగాడు రెడీ అయ్యాడు బాణం వేయడానికి. ఈ లోపల పైన కారు మేఘము ఒక్కసారి డమడమా అంది. అనేసరికి ఇతనికి భయం వచ్చి ఈ విల్లును అనుకున్న దానికంటే ఒక 2-3 సెకండ్లు ముందుగానే వదిలేశాడు. గురి తప్పింది. ప్రియులరా, ఈ గురి తప్పినటువంటి బాణము ఈ యొక్క జింకను దాటి పులికి తగిలింది, సింహానికి. సింహం గాండ్రించి లేసింది. ప్రియులరా, గాండ్రించి లేగోగా వేటగాడు అనుకున్నాడు ఇది నాపైకే వస్తుందని. ఇతడు పారిపోయాడు. సింహానికి బాణం వేయడాన్ని బట్టి గాయాలు పాలై ఇది వెళ్ళిపోయింది. ఆకాశం నుండి వర్షం కురవగా అగ్ని ఆరిపోయింది. లేడి ఒక మంచి ప్రాంతానికి వెళ్ళి 3 పిల్లలకు జన్మనిచ్చి తన్ను తాను కాపాడుకుంది. ఆమె చెప్దామా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనుషులు చాలాసార్లు హోప్లెస్గానే బ్రతుకుతున్నారు. ప్రియులారా, ఆధారం లేని వారుగానే జీవిస్తున్నారు. ఒక చిన్న జంతువుకున్నటువంటి ధైర్యం ఈనాడు మనము జ్ఞానవంతులని చెప్పుకునేటువంటి మనకు ఈరోజు లేకపోయింది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాము. ప్రియులారా, ఇది ఇలాంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు తన మనసులో అనుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభునందు ప్రియులారా విధానము, అది మరణం వచ్చినప్పుడు కూడా భయపడలేదు. మరణము కళ్ళ ముందున్న కానీ అది బెదరలేదు. ప్రియులారా, మరణం వచ్చిన దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇది చాలా రెడీగా ఉంది. ఈరోజు నేను గుర్తు చేస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా, మనము యాకోబునకు కర్ర ఆధారమై అతనికి ఆరాధించడానికి సహాయం చేసినట్లుగా, ప్రియులారా జింకకు ఒక చిన్న వర్షము ఆధారమై తన పిల్లలను కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేసినట్లుగా మన హోప్లెస్ పరిస్థితిలో దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రియులారా, మనము నిస్సహాయులమే. మనకు ఎటువంటి ప్రత్యేకతలు లేవు, మనకు ఎటువంటి ఆధారాలు లేవు. తాతలో తల్లులో లేకపోతే పెద్దలో కూడబెట్టిన ఆస్తిపాస్తులు లేవు. మనము సొంతగా కష్టపడి వస్తున్నటువంటి వారు. ప్రియులారా, ఈ మార్గములో దేవుడు మనకు ఆధారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. ప్రియులారా, అద్భుతమైనటువంటి మాట, చక్కటి మాట ఈ మాట రాయబడి ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మనలను బలపరిచే దేవునికి మనము అప్పగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. 18వ కీర్తన 31 నుంచి 33 చదువుకుందాం. యెహోవా తప్ప దేవుడు ఏడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే, నన్ను యథార్థమైన మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. చాలండి. దేవుని యొక్క వాక్యలో మనం చదువుతున్నాం. ఈ 18వ కీర్తనలో ప్రభునందు ప్రియులారా, దావీదు మహాభక్తుడు దేవుని స్తోత్రించి రాసినటువంటి ఈ కీర్తన భాగములో, అయ్యా నా కాళ్లను జింక కాళ్ళ వలె చేశావు, ఎత్తైనటువంటి స్థలము పైన నన్ను నిలబెట్టావు. చాలా అద్భుతమైన మాట. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థమైన మార్గమున నిలుపువాడు కూడా ఆయనే. ఇంగ్లీష్లో చాలా చివరి మాట నేను చదువుతున్నాను. అండ్ మేక్ ఇట్ మై వే పర్ఫెక్ట్ అనే పదం వాడాడు దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఆయన ఎత్తైన స్థలములో నిలుపువాడు. వాక్యలో మనము చదువుతున్నాము, ఆయన తన ప్రజలైన మార్గాలను ఆయన పర్ఫెక్ట్గా నిలిపి స్థిరపరచగలిగిన వాడు. దేవుని యొక్క వాక్యలు మనము చదువుతున్నాము. ఆయన మనకు ఆధారం కావాలి. చెప్పండి, ఆయన మనకేం కావాలి?
ఆధారం కావాలి. అన్ని విషయాలలో దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా మారాలి. నా దేవుడు నాకు సహాయకుడని చెప్పగలిగినటువంటి అలాంటి ఆత్మీయ జీవితంలోకి నడిపించాలి. కొన్నిసార్లు మనమే అన్ని మోయాలని ప్రయత్నం చేస్తాం. మన వల్లైన మనం చేస్తాం, మన వల్ల కానివి కూడా మనం చేస్తాం. దానివలనే చాలా సమస్యలు, చాలా భయంకరమైనటువంటి పర్యవసానాలు మనం ఎదుర్కొంటాం. నాకు చాలా ఇష్టం ఈ మాట చెప్పటం. దావీదు మహాభక్తుడు చాలాసార్లు ఈ మాట చెప్తూ అంటాడు, అయ్యా నా మూర్ఖత వలన కలిగినటువంటి గాయాలు ఇప్పటికీ స్రవిస్తున్నాయి అన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే, తాను తెలుసో తెలియకో చేసినటువంటి అపరాధము వలన నేను పీడించబడుతున్నాననే పదం వాడాడు. సమాధానం లేకుండా జీవిస్తున్నానని చెప్పాడు. బిడ్డల వలన కానీ, భార్య వలన కానీ, రాజ్యములో ఉన్నటువంటి సలహాదారుల వలన కానీ, ప్రియులారా ఎన్నో సమస్యల గుండా వెళ్ళినటువంటి దావీదు మహారాజు ఇచ్చినటువంటి సాక్ష్యం, నా మూర్ఖత వలన కలిగిన గాయాలు ఇప్పటికీ కూడా స్రవిస్తూనే ఉన్నాయి. ప్రియులారా దుర్వాసన కొట్టుతూనే ఉన్నాయి. కొంతమందికి గాయాలు తొందరగా మానవండి. దానివలన పస ఎప్పుడు కూడా బయటికి వస్తూనే ఉంటుంది. అది నలుగురిలోకి వెళ్ళినప్పుడు చాలా సిగ్గుగా మనకు అనిపిస్తుంది. లేదా కొన్ని దెబ్బలను మనం చూసుకున్నప్పుడు అవి మానిపోవచ్చు, కానీ అవి చిరస్థాయిగా మన భూమిలో కలిసేంత వరకు గుర్తుండిపోతాయి. అవి మాట విన్నప్పుడు తగిలినవో, పొరపాట్లు చేసినప్పుడు తగిలినవో, దూకినప్పుడు విరిగినవో, సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో ఒక పరిస్థితుల్లో కలిగినటువంటి పరిస్థితులు మనం కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఆ పూర్వపు స్థితి మనకు జ్ఞాపకం వస్తుంది. ఈరోజు వాక్యం కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా భక్తుడు దావీదు మహారాజు గుర్తు చేస్తూ, అయ్యలారా అయ్యా దేవుడు తప్ప మనకు ఆశ్రయము లేడు. ఆయన నా కాళ్లను ప్రియులారా ఎత్తైన స్థలములో నిలబెట్టేవాడు. ప్రభునందు ప్రియులారా అంటూ మై హైట్ ప్లేస్ అనే పదాన్ని వాడాడు. ఆయన నా కాళ్లను ఎత్తైన స్థలము పైన నిలబెట్టువాడు. దేవుని యొక్క వాక్యలో మనం చదువుతున్నాము, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని భక్తుడు సెలవిచ్చి ఒక మాటను చదువుకుందాం. అద్భుతమైన మాట. యెషయా ప్రవచన గ్రంథము ప్రియులారా 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ పైన ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నీకు నిత్యాశ్రయమైన దుర్గం. చాలండి. వాక్యలో మనం చదువుతున్నాము ప్రియులారా, ఎవని మనస్సు నీ పైన ఆనుకొనునో వాడిని ఏం చేస్తాడంట దేవుడు? ఎలాంటి వ్యక్తిగా? పూర్ణ శాంతము గలవానిగా. బైబిల్లో మనం చదువుతున్నాం. యెషయా భక్తుడు చక్కగా రాశాడు, ఎవరి మనసు నీ పైన ఆనుకొనును. యాకోబు ఎక్కడ ఆనుకున్నాడు ప్రియులారా? తన చేతి కర్ర పైన ఆనుకొని దేవునికి నమస్కారం చేస్తున్నాడు. తన చేతి కర్రను ఆధారం చేసుకొని దేవుని స్తుతిస్తూ తన బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులారా అందుకే అంటున్నాను, ఈరోజు మన ఆత్మీయ జీవితాలు లేక మనం కూడా దేవుని పైన ఆనుకోవాలి. మన బిడ్డల వివాహమే కానివ్వండి, మన ఉద్యోగాలే కానివ్వండి, ప్రియులారా మనకు ఎదురవుతున్న సమస్యలపైన కానివ్వండి, మనం వెళుతున్నటువంటి ఈ యొక్క లాస్ మార్గంలో కానివ్వండి, అసమాధాన పరిస్థితుల్లో కానివ్వండి, ఏదైనప్పటికీ మన ఆధారం మనకు దేవుడై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా దేవానికి వందనాలు. ఉద్యోగాలకి ప్రభు అప్లై చేసుకున్న బిడ్డలకు మేలు చేయండి దేవా. మంచి ఉద్యోగాలు పొందడానికి సహాయం చేయండి దేవా. ప్రత్యేకించిన ఆయన వ్యాపారస్తులను దీవించండి, వారికి లాభదాయకంగా మీరు మార్చండి. చేతి పనులు వారికి క్షేమాలు మీరు దయచేయండి దేవ. వృద్ధులకు ఎండ్ల వలన దేవనాయన ప్రభు ప్రతి వారికి కూడా కాపుదలను భద్రతను మీరు దయచేయండి. చిన్న బిడ్డలను మీరు కాపాడండి స్వామి దేవ. ప్రత్యేకించిన వివాహాల కొరకు సిద్ధపడుతున్న యువకులకు మంచి ప్రభునైనా సంబంధాలు మీరు దయచేయండి దేవానికి వందనాలు. ఇంకా ప్రభు ఫర్దర్గా దేవనైనా సెన్స్ రాస్తున్న వారందరితో కూడా తోడై ఉండండి దేవనైనా. ఘన కార్యములు గొప్ప కార్యములు నీ ప్రజల పట్ల జరిగించి మీరు మహిమ పొందమని మన ఆదుడును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక.
మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారు మేము మన్నించిన ప్రకారం మీరు మా అపరాధములను క్షమించండి. మమ్మలను కీళ్ళలోకి తీసుకువెళ్ళక దుష్టుడిని తప్పించమని. ఎందుకంటే రాజ్యం, మహిమ, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దేవెన, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అందలి అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల చేరువచ్చిన మనకును లోకములు సకల పరిశుద్ధులకు ఇది మొదలుకొని సదాతుడై నడిపించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.